వెల్కమ్ బ్యాక్ టు సోమేష్ వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనము యాపిల్లో డీల్స్ ఎలా యూస్ చేసుకోవాలి, డీల్స్ ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వ్లాగ్లో చూద్దాము. నేను రీసెంట్గా మ్యాక్బుక్ ఎయిర్ తీసుకున్నాను. నాకు మ్యాక్బుక్ ఎయిర్ ఎంత కష్టపడింది, పోనీ నాకు ఏమైనా డీల్ వచ్చిందా, డీల్ వస్తే ఎలా వచ్చింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వ్లాగ్లో. సో బేసిక్గా ఇది మనము ఐఫోన్స్కి అయితే యూజ్ అవ్వదు, బట్ మన మ్యాక్బుక్ కానీ పోనీ మనకి ఐప్యాడ్స్ కానీ వీటికి ఈ డీల్ అనేది యూజ్ అవ్వచ్చు. నాకైతే మ్యాక్ ఎయిర్కి డీల్ అయితే వర్కౌట్ అయింది. సో బేసిక్గా నేను తీసుకుంది వచ్చేసి మ్యాక్ ఎయిర్ తీసుకున్నాను. జస్ట్ 1 వీక్ అయింది మ్యాక్ ఎయిర్ తీసుకొని, ఇంకా అన్బాక్స్ చేయలేదు. బేసిక్గా ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను. అండ్ ఇది కాస్ట్ ఎంత పడిందో కూడా చూద్దాము. నేను తీసుకుంది వచ్చేసి 13 ఇంచ్ మ్యాక్ ఎయిర్ తీసుకున్నాను. ఇది M3 చిప్ అనమాట. M3 చిప్ వచ్చేసి లేటెస్ట్, అండ్ M2 కూడా ఉంది. M2 కూడా వర్క్ అవుతుంది, బట్ M3 వచ్చేసి లేటెస్ట్ వర్జన్ అనమాట. సో నేను అందుకు M3 తీసుకున్నాను. సో కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో మనకి కాస్ట్ చూపించేది $1100 చూపిస్తుంది. ట్యాక్స్ చూసుకుంటే మనకి $10 వరకు ట్యాక్స్తో మనకి పడుతుంది అనమాట మ్యాక్ ఇది. సో ఇందులో నాకు డీల్ ఎలా వచ్చింది అంటే, సో స్టూడెంట్ ఆఫర్ యూజ్ చేశాను. నేను స్టూడెంట్ ఆఫర్ యూజ్ చేసినప్పుడు నాకు 1100ది కాస్త నాకు వచ్చేసి 1000 పడింది. సో ఇక్కడ 1100 నుంచి 1000 అంటే ఆల్రెడీ $100 మనం రెడ్యూస్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి నేను స్టూడెంట్ ఆఫర్ యూజ్ చేశాను. స్టూడెంట్ ఆఫర్ యూజ్ చేస్తే ఇంకో $150 గిఫ్ట్ కార్డ్ వచ్చింది. సో బేసిక్గా 1100 నుంచి 1000 అయింది, అండ్ 150 వచ్చేసి గిఫ్ట్ కార్డ్ వచ్చింది. సో బేసిక్గా 250 మనకి ఇక్కడ రెడ్యూస్ అయిపోయినట్టే, డీలే కదా. ప్లస్ నేను ఇది పోర్ట్లాండ్లో తీసుకున్నాను, అంటే ఆరిగన్లో తీసుకున్నాను. నేను వాషింగ్టన్లో ఉంటాను కాబట్టి మాకు ఆరిగన్ వచ్చేసి జస్ట్ 150 నుంచి 180 మైల్స్లోకి ఆరిగన్లోకి ఎంటర్ అయిపోతాము. అక్కడ తీసుకుంటే ట్యాక్స్ పడుతుంది అనమాట. సో $1000కి $100 ట్యాక్స్ పడుతుంది. సో మా ఫ్రెండ్ వెళ్తుంటే నేను మా ఫ్రెండ్తో తెప్పించాను. సో మనం కంపేర్ చేసుకుంటే 100 వచ్చేసి 100 వచ్చేసి స్టూడెంట్ ఆఫర్లో కొన్నందుకు 100 డిస్కౌంట్ వచ్చింది. ప్లస్ స్టూడెంట్ డిస్కౌంట్ గిఫ్ట్ కార్డ్ వచ్చేసి 150 వచ్చింది, 250 మొత్తం. ప్లస్ నాకు 100 ఏమో ట్యాక్స్ మీద సేవ్ అయింది. సో ఓవరాల్గా నేను తీసుకున్న మ్యాక్ ఎయిర్ మెటాలిక్ 13 ఇంచ్ M3 చిప్కి నాకు $350 రెడ్యూస్ అయింది. సో ఇదే నేను ఒక స్టూడెంట్ ఆఫర్ యూజ్ చేయకుండా రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం ఆబ్వియస్గా నేను 1350 పే చేయాల్సి ఉండే. సో నాకు అలా 350 దీని మీద రెడ్యూస్ అయింది, విచ్ ఇస్ సూపర్, అంటే ఫెంటాస్టిక్ డీల్. అండ్ ఇందులో వచ్చేసి ఇది ఎయిర్, బట్ బేసిక్గా మనకి ఇందులో ప్రో కూడా ఉంటుంది, మ్యాక్ ప్రో ఉంటుంది. సో మ్యాక్ ప్రోలో కూడా M2 ఉంటుంది, M3 చిప్ ఉంటుంది, అండ్ ఎయిర్లో కూడా M3 అండ్ M2 చిప్ ఉంటుంది. బట్ మనకు రెగ్యులర్ యూసేజ్కి వచ్చేసి మ్యాక్ ఎయిర్ సరిపోతుంది, ప్రో ఏం అవసరం లేదు. మన ఆఫీస్కి వాడాలంటే మాత్రం ప్రో యూజ్ చేసుకుంటే ఫాస్ట్ ఉంటుంది, కాన్ఫిగ్ అంత ఫాస్ట్ ఉంటుంది కాబట్టి అది హెల్ప్ అవుతుంది. సో అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాము ఎలా ఉంది కలర్ అనేది నేను మీకు చూపిస్తాను. ప్యాకింగ్ మాత్రం బందోబస్తు ఇస్తారు. సో ఈ విధంగా తీసేయచ్చు. 13 ఇంచ్ ఇది, అండ్ ఇందులో మనకి కేబుల్ కూడా మంచిగా ఇచ్చాడు. ఇంకేమేమి ఇచ్చాడో చెక్ చేద్దాము. ఇందులో మనకి అడాప్టర్ ఇచ్చిండు. సో బట్ బేసిక్గా ఇందులో ఓన్లీ 1 స్లాట్ వస్తుంది. యాక్చువల్లీ మనం అడిషనల్గా ఇంకొకటి వేరే అడాప్టర్ తీసుకుంటే 2 అవుట్పుట్స్ ఉన్నది తీసుకుంటే మనం అట్ ఏ టైమ్ యాపిల్ వాచ్ కానీ ఐఫోన్ కానీ యూస్ చేసుకోవచ్చు. మేబీ అది నేను లింక్ కింద పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. 2 ఉన్నది తీసుకుంటే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది మనకి. అట్ ఏ టైమ్ సేమ్ అడాప్టర్లో ఫోన్ ఇంకా ప్లస్ ల్యాప్టాప్, మ్యాక్ ఇంకా వీ కెన్ యూటిలైజ్ ఫర్ ఐఫోన్ 2. సో ఇది దీంట్లో పెట్టేద్దాము. నెక్స్ట్ దీని మీదనే పెట్టి ఓపెన్ చేసేద్దాము. అండ్ ఇంకొకటి, ఇందాక నేను మీకు స్టూడెంట్ ఆఫర్ అని చెప్పాను కదా. సో స్టూడెంట్ ఆఫర్ ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా స్టూడెంట్ ఆఫర్ యూస్ చేయొచ్చు అనేది. బికాస్ ఎందుకంటే మీరు యాపిల్ స్టోర్లోకి వెళ్ళి తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా మీరు స్టూడెంట్ది చూపివ్వాలి, ఐడి కార్డ్ చూపివ్వాలి. బట్ అండ్ అది కూడా ఎక్స్పైర్ అవ్వకుండా ఉండాలన్నమాట. సో
ఎక్స్పైర్ అవ్వకుండా ఉన్నది మీరు చూపివ్వాలి. సో ఇన్స్టెడ్ దాట్ ఇప్పుడు అందుకే నేను డీల్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు స్టూడెంట్ ఐడి కార్డ్ లేకపోయినా కానీ మీరు ఆన్లైన్లో స్టూడెంట్ డిస్కౌంట్ అంటే మీరు ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేయగానే వెబ్సైట్లో మీకు స్టూడెంట్ ఆఫర్ అని ఉంటుంది, రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది. స్టూడెంట్ ఆఫర్ నుంచి క్లిక్ చేసినప్పుడు మీకు స్టూడెంట్ డీటెయిల్స్ ఏమీ అడగదు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని స్టోర్కి వెళ్ళి పికప్ పెట్టేసుకోవాలి. సో బై దట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఏమీ అడగదు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు 150 గిఫ్ట్ కార్డ్ కూడా మీకు ఈమెయిల్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను స్టూడెంట్ కాదు, మరి ఎలా ఆఫర్ ఈ డీల్ రావాలి అనుకుంటే మాత్రం వరీ అవ్వాల్సింది ఏం లేదు. జస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళిపోవాలి. అవి కూడా లింక్స్ పెడతాను, రెగ్యులర్ది స్టూడెంట్ది రెండు ఎలా చూడాలని ఆ రెండు లింక్స్ కూడా పెడతాను. ఆ లింక్స్ క్లిక్ చేయండి, డీల్ యూటిలైజ్ చేసుకోండి. ఫర్ నో అయితే నేను 2 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఉంది. నేను నా ఇంకో 2-3 ఫ్రెండ్స్ కొనుక్కున్నారు. మ్యాక్ ఒక ఫ్రెండ్ ప్రో కొన్నాడు, నేను ఎయిర్ కొన్నాను, ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి ఐప్యాడ్ తీసుకున్నాడు. సో డీల్ అయితే ప్రస్తుతానికైతే ఉంది, మీరు యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ ఇన్ స్టోర్లో తీసుకుంటే ప్రాబ్లీ దే మైట్ ఆస్క్ ఫర్ ద ఐడి కార్డ్. సో ఓపెన్ చేస్తున్నాను. బట్ ఐ వుడ్ రికమెండ్ మనకి మెటాలిక్ మిడ్ నైట్ కలర్ తీసుకోమంటాను. సేమ్ టైం నేను రెండింటికి లింక్స్ పెడతాను. స్టూడెంట్ ఆఫర్తో ఎలా, రెగ్యులర్గా ఎలా అనేది లింక్స్ పెడతాను, చూడండి. ఒకవేళ మీకు రీసెంట్గా నెక్స్ట్ 1 మంత్లో తీసుకునేది ఉంటే మాత్రం దిస్ ఈస్ వెరీ బెస్ట్ అండ్ సూపర్ డీల్. ట్రై టు యూటిలైజ్ ద డీల్. థ్యాంక్ యూ గైస్.